హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1686. ఈరోజు డేట్ 31st January 2026. అప్పుడే 2026 వచ్చి 1 month అయిపోయింది. జిమ్లో జాయిన్ అయినా ఏంట్రా ఒకసారి చూసుకోండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ రాసుకొని ఉంటారు కదా. December 31st రోజు అవి ఎంతవరకు అని అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇంక్లూడింగ్ నేను కూడా జిమ్లో జాయిన్ కాలేదు. సో ఎనీవేస్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది వివో నుంచి. వివో వాళ్ళు నిన్న అఫీషియల్గా టీచ్ చేశారు. వివో V70 సిరీస్ అనేది February 19th రాబోతుందని చెప్పారు. బట్ లీక్ అయిపోయిన డేట్ ప్రకారం అయితే 19th రాబోతుంది, February 19th. సో దీంట్లో ఈసారి 2 ఫోన్స్ ఉంటాయి, V70 అలాగే V70 Pro ప్లస్లో V70 Elite అని ఒకటి రాబోతుంది. సో ఈసారి ప్రో ఉండదన్నమాట. ఇది చాలా రీజనబుల్ ప్రైజింగ్లో రాబోతుంది. అంటే టెక్నికల్గా ఒప్పోలో Reno 15 Pro మినీ అని ఒకటి వచ్చింది కదా, 59,000 55,000 ఉంది కదా. సో దానికి వన్‌ప్లస్‌లో 15Rకి అలాగే ఐక్యూ 15కి అలాగే మోటరోలా సిగ్నేచర్కి వీటన్నిటికి కాంపిటీటర్ అనమాట. అంటే ఇది 40,000-50,000 రూపాయల బడ్జెట్లో 50,000 రూపాయల మార్జిన్ని టార్గెట్ చేస్తున్న ఫోను. అండ్ ఈసారి పర్టికులర్గా కెమెరా లవర్స్కి ఆ పర్టికులర్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి, కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. జైస్ ఆప్టిక్స్ ప్రాపర్ ప్రైజింగ్లో మీకు ప్రాపర్ కెమెరాలు కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా 30,000-50,000 రూపీస్ బడ్జెట్లో మనం ఫోన్ కొనేటప్పుడు మెయిన్గా ఆలోచించేది కెమెరాలు. ఆ పర్టికులర్ బడ్జెట్లో కెమెరా ఫోన్స్ ఏమున్నాయని వెతుక్కుంటూ ఉంటాం. సో ఆ పర్టికులర్ లోటుని క్లియర్ చేయడానికి వస్తున్న ఫోన్ ఇది. V70 Elite మాత్రం ఈసారి చాలా సాలిడ్ కెమెరాస్తో రాబోతుంది. రెండు కూడా టెక్నికల్గా డిజైన్ అన్ని దాదాపు సేమ్గా ఉంటాయి, ప్రాసెసర్లు మారిపోతాయి అంతే. V70 Eliteలో రెండిట్లో 1.5K రెజల్యూషన్తో ఫ్లాట్ OLED స్క్రీన్ ఉంటుంది. అలాగే 6500 mAh వరకు బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్తో ఉన్న కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ వరకు సెల్ఫీ కెమెరా. సో అన్నీ ఉంటాయి. మెయిన్గా మారిపోయేది ఏంటంటే మీకు V70 Elite మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అలాగే దీంట్లో మెయిన్గా మారేది ప్రాసెసర్లు. V70లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 వస్తే, V70 Eliteలో మాత్రం స్నాప్డ్రాగన్ 8s Gen 3 ఉంటుంది. సో ఇది ఒకటి ఇక్కడ కొంచెం ప్రాసెసర్కి పెద్దగా ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఆ పట్ల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 4లు ఉన్నాయి, అలాగే కొంచెం బెటర్ ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి కాంప్రమైజ్. బట్ కెమెరాలు మాత్రం చాలా సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు ఈరోజు గూగుల్ ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొచ్చారు. సో రిపోర్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరే నెంబర్ మెయిన్గా. అసలు ఇంత తక్కువ మంది వాడుతున్నారా Android 16 అనుకుంటారు. గూగుల్ మనకి ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది. దీంట్లో అత్యంత ఎక్కువగా వాడే ఓఎస్ ఏంటో తెలుసా? Android 15 19.3% ఉంది. Android 15 A15 19.3 ఉంది. A14 17.2 ఉంది. A13 13.9 ఉంది. ఇంట్రెస్టింగ్లీ A16 ఆల్మోస్ట్ సెప్టెంబర్లో వచ్చింది, 5-6 months అవుతుంది. దీంట్లో స్టిల్ 7.5% మాత్రమే ఫోన్లు Android 16ని అడాప్ట్ చేసుకున్నాయి. పర్టికులర్గా కస్టమ్ స్కిన్స్ ఉన్న ఫోన్లు ఆబ్వియస్గా లేట్ చేస్తాయి. సో 7.5% మాత్రమే Android 16 గ్లోబల్గా, ఇండియాలో కాదు గ్లోబల్గా ఉన్నాయి అనమాట. అండ్ ఆ తర్వాత Android 12 11.4%తో ఉంది. Android 15 స్టిల్ 19.3తో టాప్లో ఉంది. అండ్ 7.5%తో Android 16 ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ F70 సిరీస్ని టీచ్ చేశారు. February 2వ ఇవి లాంచ్ కాబోతున్నాయి. 1 లేదా 2 ఫోన్స్ అయితే దీంట్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఐక్యూ 15 అల్ట్రాని తీసుకురాబోతున్నారు. ఈ అల్ట్రాలో ఇన్బిల్ట్ ఫ్యాన్ ఉంటుంది. అండ్ బ్యాక్ ప్యానల్ మీకు లైట్ పడినప్పుడు హెగ్జాగోనల్ డిజైన్ లాగా ఉంటుంది, మెష్ లాగా ఉంటుంది. ఆ చూడటానికి లైట్ పడినప్పుడు వెలుగుతూ ఉంటుందన్నమాట. చాలా సాలిడ్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఇన్బిల్ట్ ఫ్యాన్తో వీళ్ళు ఈ ఫోన్ని తీసుకురాబోతున్నారు. గ్లోబల్ రిలీజ్ అంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మన ఇండియాలో కూడా ఇది లాంచ్ అవుతుందేమో చూడాలి మరి. ఎందుకంటే రీసెంట్గా ఐక్యూ 15 సక్సెస్ఫుల్, అండ్ ఇప్పుడు ఐక్యూ 15R కూడా తీసుకురాబోతున్నారు. మేబీ దీన్ని కూడా తీసుకొస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. వీలైనంత తొందరగా ఎవరైతే ప్రీమియం షూస్ లవర్స్ ఉన్నారో వాళ్ళు అర్జెంటుగా లూట్ చేసుకోండి. నైకీలో మీకు ప్రీమియం షూస్ ఒక్కొక్కటి 8,000 దాకా ఉండేది, అరౌండ్ 2,200కే వస్తుంది ఒక్కొక్క పెయిర్, గుర్తుపెట్టుకోండి. అండ్ అది కూడా మళ్ళీ మీరు 3 యాడ్ చేసుకున్నారనుకోండి, అడిషనల్గా ఇంకొక 30% డిస్కౌంట్ వస్తుంది. 3 కలిపి 24,000 ఉండే 3 పెయిర్లు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకొని 3 కార్ట్లోకి యాడ్ చేస్తే మీరు
యూపీఐ ద్వారా పే చేసినా, కార్డ్ ద్వారా పే చేసినా ఇన్‌స్టాంట్‌గా ఇంకొక అడిషనల్ రూ. 4,000 డిస్కౌంట్ వస్తుంది. అల్టిమేట్‌గా 3 కలిపి మీకు 8,100కి వస్తున్నాయి. 3 పెయిర్లు ఒక్కొక్కటి 8,000 ఉండేది. 3 పెయిర్లు 8,000కి వస్తున్నాయి. సో, ఒకవేళ మీరు షూ లవర్స్ అనుకోండి, అర్జెంట్‌గా దీన్ని లూట్ చేసుకోండి. అందులో చాలా బాగున్నాయి. పర్టిక్యులర్‌గా మీకు షూస్ మోడల్స్ నైకీలో ఇవి యూత్ ట్రెండీ డిజైన్స్ అనమాట. లైక్ ఎయిర్ జోర్డన్స్ లాగా ఉంటాయి ఇవి. చూసుకోండి సూపర్ డీల్స్‌లో ఉన్నాయి. అర్జెంట్‌గా లూట్ చేసుకోండి. 3 పెయిర్లు తీసుకున్నా తప్పులేదు. ఎందుకంటే ఇవి రెగ్యులర్ మీరు కావాలంటే ప్రైస్ హిస్టరీ కూడా చెక్ చేసుకోండి. ఒక్కొక్కటి 7,000 మినిమమ్, 7,100 మినిమమ్ ఉండేది 2,200కి వస్తున్నాయి ఒక్కొక్క పెయిరు. సో, చూసుకోండి ఎంత బాగున్నాయో. అర్జెంట్‌గా లూట్ చేసుకోండి. అండ్ రెండోది రూమ్ హీటర్స్. రూమ్ హీటర్స్ మొన్నటి వరకు 2,000, 2,100 దాకా ఉన్న రూమ్ హీటర్స్ ఇప్పుడు రూ. 599కి వస్తున్నాయి. ఒకవేళ మీకు స్టిల్ చలికాలం ముందు ఇంకా మీకు కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే రూమ్ హీటర్స్ భయంకరమైన డీల్స్‌లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అవి కూడా కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.